హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే మన ఆంధ్ర స్పెషల్, అందులోనూ ట్రెడిషనల్ చట్నీ అని చెప్పొచ్చు, కంది పచ్చడి. చాలా టేస్టీగా అలానే హెల్తీ కూడాను. ఇందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పచ్చడి మాత్రం మంచిగా కందిపప్పును వేయించుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి చేసుకోవడం చాలా సింపుల్. అది చెప్తుంటేనే టేస్ట్ అనేది అర్థమైపోతుంది కదా, అంత టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ ఇంట్లో అందరికీ నచ్చి తీరుతుంది. ఇంట్లో అసలు ఏ కూరగాయలు లేనప్పుడైతే చాలా సింపుల్గా ఒక ఆనియన్ ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక కప్పు కందిపప్పుని మంచిగా ఒక క్లాత్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫ్లేవర్ కోసం అయితే నేను 1 స్పూన్ దాకా మినపప్పు వేస్తున్నాను. అది కూడా మంచిగా ఒకసారి క్లీన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కందిపప్పు అలానే మినపప్పును కూడా వేసుకొని మంచిగా లోపలి వరకు ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీకు ఇవి వేయించుతున్నప్పుడే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది, సువాసన అప్పుడే అర్థమైపోతుంది. అంత కమ్మగా ఉంటుంది వేయిస్తున్నప్పుడే. ఇవి వేగిన తర్వాత ఇందులోకి మీ స్పైస్కి తగ్గట్టయితే ఎండుమిర్చిని అలానే 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చికరివేపాకును వేసుకొని వాటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మంచిగా లోపల వరకు ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. కాస్త చల్లారనివ్వాలి. చల్లారాక ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న పప్పుల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా అయితే ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి, వాటర్ అసలు ఏమీ వేయకుండా. తర్వాత వెల్లుల్లి, కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు, అలానే సాల్ట్, కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇదైతే మనం ఎంత మెత్తగా మిక్సీ పట్టుకున్నా కాస్త బరకగానే ఉంటుంది ఈ పచ్చడి అనేది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందు మన అమ్మమ్మలు నానమ్మలు అయితే మంచిగా ఇది చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే మీలో ఎంతమంది చేస్తున్నారో కమెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే మాత్రం. తర్వాత మీకు తగ్గట్టు కన్సిస్టెన్సీ అంటే వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర అలానే ఎండుమిర్చిని కూడా తుంపేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని పోపు మొత్తం మంచిగా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మీరు బౌల్లోకైనా ఈ పోపును వేసేసుకోవచ్చు, లేదు అంటే పచ్చడినే ఇందులోకైనా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. పోపు అంతా ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి పచ్చడిని అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని జస్ట్ ఒకసారి పోపు మొత్తం మిక్స్ చేసుకునేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాక పచ్చడిని అయితే మళ్ళీ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత చివరిగా అయితే ఇందులోకి ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడికి మొత్తం ఈ ఆనియన్ అనేది మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఆనియన్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, దీంతోనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఏ కాంబినేషన్తో తిన్నా చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ రైస్తో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎలా తిన్నా మాత్రం టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.